బూత్ కమిటీ నుంచి జాతీయ అధ్యక్షుడి వరకు బీజేపీలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఓవైపు సభ్యత్వ నమోదు ప్రక్రియ, మరోవైపు సంస్థాగత ఎన్నికలు. వచ్చే ఏడాది జనవరి వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. తెలంగాణలో సభ్యత్వ నమోదుకు సంబంధించి 12 మందితో కమిటీని ఏర్పాటు చేసిన కమలం పార్టీ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జిగా కర్ణాటక ఎమ్మెల్యే అభయ్ పాటిల్ను నియమించింది. లోక్సభ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన 2019తో పోలిస్తే 2024లో బీజేపీ కొన్ని స్థానాలు కోల్పోయింది. దీంతో సభ్యత్వ నమోదుపై కమలం పార్టీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా సభ్యత్వ అభియాన్పై ఢిల్లీలో వర్క్షాప్ నిర్వహించింది బీజేపీ. సభ్యత్వ నమోదు విధి విధానాలను ప్రకటించింది. ఇక తెలంగాణలో 8 అసెంబ్లీ, 8 పార్లమెంటు స్థానాలు దక్కించుకున్న బీజేపీ ఓటు శాతాన్ని కూడా పెంచుకుంది. వచ్చే ఎన్నికల నాటికి మరింత ఓటు బ్యాంకు పెంచుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా 50 లక్షల సభ్యత్వాలను టార్గెట్గా పెట్టుకుంది. దీనికి సంబంధించి 12 మందితో కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నేతలు ఉన్నారు. ఈ నెల 22 నుంచి 25 మధ్య వర్క్షాప్ ఏర్పాటు చేసి మెంబర్షిప్ డ్రైవ్ కోసం ప్రతి జిల్లాకు ఒక ప్రముఖ్, 2 సహప్రముఖులను నియమించనుంది. మొదటి విడత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 25 వరకు, రెండో విడత అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు నిర్వహించేందుకు కమలం పార్టీ ప్లాన్ చేసింది. అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 31 వరకు క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రక్రియ ఉంటుంది. నవంబర్ 1 నుంచి నవంబర్ 10 వరకు ప్రాథమిక క్రియాశీల సభ్యత్వ రిజిస్టర్ తయారీ ఉంటుంది. ఆ తర్వాతే బూత్ కమిటీ అధ్యక్షుల ఎన్నికలు, మండల కమిటీ ప్రెసిడెంట్ ఎన్నిక ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా అయ్యాక జిల్లా అధ్యక్షుల ఎన్నిక ఉంటుంది. చివర్లో రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. సగం రాష్ట్రాలకు రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికలు పూర్తయితే జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. మరోవైపు కమలం పార్టీ తెలంగాణకు కొత్త ఇన్ఛార్జిగా అభయ్ పాటిల్ను నియమించింది. కర్ణాటక ఎమ్మెల్యే అయిన అభయ్ పాటిల్ పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఉత్సాహంగా పనిచేశారని పార్టీ వర్గాలంటున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఉన్న పరిస్థితులకు ఆయన లాంటి వారే అవసరం అనే టాక్ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. మరి సభ్యత్వ నమోదు టార్గెట్ ఎంతవరకు రీచ్ అవుతుంది? అభయ్ పాటిల్ పార్టీని ఎలా గాడిన పెడతారో చూడాలి.